అమ్మా నాన్నలని పాకెట్ మనీ ఇంతేలే అడుగుదామా? మధ్య తరగతి కుప్పకూలిన బ్రతుకులు స్టాక్ మార్కెట్. దీంట్లో డబ్బులు అవి సంపాదించిన కంటే పోవడమే ఏనాడు ఎక్కువ ఉంది. బాగుపడని అతుకులు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంచేశారు. ఇలా ఇంతేలే పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బ్రతికేది? అయ్య బాబోయ్, వీళ్ళిద్దరి మూడు చూస్తుంటే ఇవాళ పాకెట్ మనీ అడగకపోవడమే మంచిదేమో. ఇంతేలే అమ్మా మధ్య నాన్నలని పాకెట్ మనీ తరగతి అడుగుదామా? బ్రతుకులు కుప్పకూలిన స్టాక్ అవి మార్కెట్. దీంట్లో డబ్బులు ఏనాడు సంపాదించిన కంటే పోవడమే ఎక్కువ బాగుపడని ఉంది. అతుకులు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంచేశారు. ఇలా పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బ్రతికేది? అయ్య బాబోయ్, వీళ్ళిద్దరి మూడు చూస్తుంటే ఇవాళ పాకెట్ మనీ అడగకపోవడమే మంచిదేమో. అమ్మా నాన్నలని పాకెట్ మనీ అడుగుదామా? కుప్పకూలిన స్టాక్ మార్కెట్. దీంట్లో డబ్బులు సంపాదించిన కంటే పోవడమే ఎక్కువ ఉంది. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంచేశారు. ఇలా పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బ్రతికేది? అయ్య బాబోయ్, వీళ్ళిద్దరి మూడు చూస్తుంటే ఇవాళ పాకెట్ మనీ అడగకపోవడమే మంచిదేమో. అమ్మా నాన్నలని పాకెట్ మనీ అడుగుదామా? కుప్పకూలిన స్టాక్ మార్కెట్. దీంట్లో డబ్బులు సంపాదించిన కంటే పోవడమే